హాయ్, నేను మీ చింటూ రామరావుతో. ఇప్పుడు ఏంటంటే చెప్పబోయే టాపిక్ సినిమాలు. సినిమాలు వచ్చిండేది ఎప్పుడు 1900 నుంచే స్టార్ట్ అయినాయి. ఆ, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాయి, పోవట్లే, ఇప్పుడు పోవు కూడా. అదే మనం పిచ్చి అనేది కాదు, అదే మనం జీవితమే అనేది కాదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందా, రైటరు, డైరెక్టరు, అలా కా. ఒకవేళ హీరోకి ఇంట్రెస్ట్ ఉందా, అలా కూడా కా. అది కూడా ఒక విద్య లాంటిది, నేర్చుకొని పో, నీకు కూడా అవకాశం దక్కుతుంది. ఇప్పుడు ఈ కాలంలో రీల్స్లో ఎక్కువ మిలియన్స్, ట్రిలియన్స్, యూట్యూబ్ షార్ట్ ఫిలిము అవన్నీ వచ్చినాయా, జనాల్లో పోయినావా, అందరికీ తెలిసినావా, నీ నీ టాలెంట్ ఏమో చూపించినావా, అలాంటి వాళ్ళకి ఈజీగా తీసుకుంటారు. చిన్న చిన్న సాదాసీదా బీద వాళ్ళకి, ఏమి తెలియని వాళ్ళకి ఎవరు తీసుకోరు. దాంట్లో నుంచి మార్కెటింగ్ చేయలేరు వాళ్ళు. అది విషయం సినిమా ప్రభావం. అన్నీ మధ్య మధ్యలో వచ్చిండేటివి కాబట్టి అదే మైండ్లో వేసుకోకూడదు. అదే మనం ప్రాధాన్యతగా ఇవ్వకూడదు. మన పని ఏంది, జాబ్ చేసినామా, చదువుకున్నామా, జాబ్ చేసినామా, లైఫ్ని అంతా చూసుకున్నామా, ఫ్యూచర్ని, మన మన కుటుంబాలని, మన బర్త్ అంటే చిన్నపిల్ల వాళ్ళని, మన పుట్టిన వాళ్ళని, వాళ్ళ కూడా నడిపించినామా సన్మార్గంలో. అంతేగాని వినోదం అంతే, అదే జీవితం అనుకోకూడదు. చాలామంది యూత్కి చెప్తున్నా నేను, అదే విషయం. కొందరు దాంట్లో సాధిస్తే దేవునితో పోలుస్తారు. మన అభిమానము, మన హీరో, మన దేవుడుగా భావిస్తారు. అది విషయం. మన బుక్కులో చదివిండేది ఊహ వేరే విధంగా ఉంటుంది, బొమ్మ తెర మీద పడేది బొమ్మ ఇంకా ఎక్కువగా ఉంటుంది ప్రభావము. మనము రాముడు, కృష్ణుడు, యేసు ప్రభు వల్ల ఎవరు చూడలేదు. ఒక స్క్రీన్ పైన పడితే వాళ్ళు ఏమేమి చేసినారు, ఎట్లా పడితే అచ్చం కృష్ణుడు, శ్రీరాముడు వేస్తే ఎన్టీ రామారావు అలాగే కృష్ణుడు రాముడు ఎవరో తెలియదు, కానీ ఎన్టీ రాము వేస్తే ఆయనే దేవుడిగా భావిస్తాం మనం. అలాంటి ప్రభావం చూపుతుంది. అది నటన కళారూపము దాలుస్తుంది. అది విషయము. ఇకనైనా చరిత్ర తెలుసుకొని సన్మార్గంలో పర్ఫెక్ట్గా మన దారిని మనం నీట్గా పోదాం. అందరినీ, చాలామందిని పిచ్చోళ్ళని నడిపిద్దాం. అంటే పిచ్చోళ్ళని అంత పిచ్చోళ్ళు అనేది కాదు, తెలియనోనికి తెలిసేట్టుగా తెలియజేద్దాం. ఇది మన ఆలోచన విధానం. ఓకే, జై హింద్. ఇకనైనా సమాజాన్ని కంట్రోల్ చేద్దాం కొద్దిగా అయినా. జై హింద్. అదే విషయం.